పెసరపప్పుతో హెల్తీగా, టేస్టీగా, లైట్ స్వీట్ ఉండే పెసరపప్పు పుట్టు ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీ రెసిపీ అండి. దీనికోసం 1 కప్పు నానబెట్టిన పెసరపప్పు తీసుకుని మిక్సీలో కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. మెత్తని పేస్ట్ చేయొద్దు. ఇడ్లీ పాత్రలో కొంచెం నెయ్యి రాసి సేమ్ మనం ఇడ్లీల్ని ఉడికించుకున్నట్టే స్టీమ్ మీద 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఆరనివ్వాలి. ఇంతలో ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పు ముక్కలు వేయించుకున్నాక 1 కప్పు బెల్లము, కొంచెం వాటర్ పోసుకుని బెల్లం కరిగాక ఇలాచీ పౌడర్ వేసి ఈ మిశ్రమాన్ని కూడా పక్కకు పెట్టుకోవాలి. ఈ ఆరిన పెసరపప్పు ఇడ్లీల్ని మిక్సీలో కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. మెత్తని పౌడర్ చేయొద్దు. కోర్సుగా ఉంటేనే ఈ స్వీట్ టేస్ట్ బాగుంటుంది. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి వేయించుకున్న జీడిపప్పు ముక్కలు, అలాగే పచ్చి కొబ్బరి కూడా మీ ఇష్టం అండి, ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బెల్లము కూడా వేసుకుని అన్నీ బాగా మిక్స్ చేసుకుంటే మన పెసరపప్పుతో స్వీట్ రెడీ అండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.